त्र्यम्बक प्रणव स्वरूप लक्ष्मी गणेशं अखिलासित कल्पभूजम् Chief Guest, Shri Abhishek Mohanty, Commissioner of Police, Shri M. Srinivasarao Garu, MSLE, Shri P. Sanjana, NBC, and Shri V. Gauri Shankar Rao Garu, Vedic Alankarinchina ACP P. Venkatramana Gariki, అలాగే విచ్చేసిన మీ అందరికీ నేను BIS తరఫున స్వాగతం పలుకుతున్నాను. ప్రతి సంవత్సరం అక్టోబర్ 14 విశ్వ ప్రమాణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా మేము పెద్ద ఎత్తున ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేది ముఖ్యంగా స్టాండర్డ్స్ ఫార్ములేషన్, కన్ఫర్మిటీ అసెస్మెంట్, అలాగే లాబొరేటరీ టెస్టింగ్ ముఖ్య యాక్టివిటీస్. సో దీనిలో భాగంగా కన్జ్యూమర్స్కి చైతన్యవంతులు చేయడానికి ఇలా స్టేక్ హోల్డర్ కాంక్లేవ్స్ లాగా వివిధ జిల్లాలో చేస్తున్నాము. ఇప్పటికే మేడ్చల్, మల్కాజ్గిరి, అలాగే సూర్యాపేటలో చేసాం. ఇది 3వ జిల్లా అన్నమాట, కరీంనగర్. సో దీంట్లో మనము అనేక స్టేక్ హోల్డర్స్ అంటే కన్జ్యూమర్స్, ఇండస్ట్రీస్, లాబొరేటరీస్, అన్ని రకాల మందిని, అందరూ ప్రజలంతా కన్జ్యూమర్స్. సో వీళ్ళందరినీ పిలిచి ISI మార్క్ గురించి, అలాగే హాల్ మార్క్, రిజిస్ట్రేషన్ మార్క్, దీని గురించి అవగాహన చేయడం కోసం ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డూయింగ్ ది స్టేక్ హోల్డర్స్ కాన్ఫరెన్స్ టు సెన్సిటైజ్ అబౌట్ ది ISI మార్క్ అండ్ క్వాలిటీ కాన్షియస్నెస్ ఇన్ ద నేషన్ అన్నమాట. సో ముఖ్యంగా అక్టోబర్ 14న వరల్డ్ స్టాండర్డ్స్ డే జరుపుకుంటున్నాం. BIS అనేది స్టాండర్డ్స్ ఫార్ములేట్ చేస్తుంది. తర్వాత ఆ స్టాండర్డ్స్ని కన్ఫర్మ్ చేయడానికి ఇండస్ట్రీస్ వాళ్ళు BIS వద్ద లైసెన్స్ తీసుకుంటారు. ఆ లైసెన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు నాణ్యత ఎలా, ప్రమాణాలు ఎలా పాటిస్తున్నారో అది కన్ఫర్మిటీ అసెస్మెంట్ అంటాం. అలాగే ఆ ప్రోడక్ట్స్ కూడా ఆ యొక్క నాణ్యత ప్రమాణం ప్రకారం, స్టాండర్డ్స్ ప్రకారం ఆ వస్తువుని టెస్ట్ చేయాలన్నమాట. సో ఇవన్నీ ముఖ్యంగా కన్జ్యూమర్స్ తెలవాలి. ISI మార్క్ ప్రోడక్ట్స్ వాళ్ళు కొనుగోలు చేసేటప్పుడు అది చూసి అది ఉన్నదో లేదో, ఆ స్టాండర్డ్ నాణ్యమైనదో కాదా ప్రోడక్ట్ అది చూసి వాళ్ళు తీసుకోవాలన్నమాట. అలాగే హౌ టు డిస్టింగ్విష్, అంటే ఒక ఫేక్ ప్రోడక్ట్ మోసపోకుండా ఎలా అది జెన్యునా కాదా ఎలా తెలుసుకోవాలి,
అలా ఇవన్నీ ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే హాల్ మార్క్, రిజిస్ట్రేషన్ మార్క్ ఇవి కూడా వివిధ యాక్టివిటీస్లో BISలో ఉన్నాయి. ఇప్పటికే చాలా సమయం అయింది కాబట్టి ఈ టెక్నికల్ సెషన్స్లో మీరు ఇవన్నీ వింటారు. మీ అందరూ విచ్చేసినందుకు మరోసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఐ వన్స్ అగైన్ థ్యాంక్ అవర్ గెస్ట్, చీఫ్ గెస్ట్ Shri Abhishek ji for attending this stakeholders conclave in Karimnagar district. Thank you. వేదికపైన ఉన్న పెద్దలందరికీ అలాగే ఈ కాన్క్లేవ్కి వచ్చిన పార్టిసిపెంట్స్ అందరికీ కూడా నమస్కారం. కరీంనగర్లో ఇలాంటి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ కింద పనిచేసిన ఈ అండర్టేకింగ్ ఒక ఆహ్వానం పెట్టడం ఒకటి, ఐ థింక్ ఇట్ మస్ట్ బి ద ఫస్ట్ టైం ఇక్కడ పెడుతున్నారు. అందరికీ అర్థం చేసుకోవాల్సిందే, ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి దీనికి ఎందుకు ఒప్పుకున్నారు ఫస్ట్ రావడానికి అని, అది అందరు కూడా ఆశ్చర్యపడుతూ ఉంటారు. ఎందుకంటే నేను కూడా పెద్ద ఇక్కడ వెళ్ళాను. బట్ బికాస్ ఇది ఒక టాపిక్ విచ్ ఇంపాక్ట్స్ పీపుల్ అక్రాస్ డిఫరెంట్ సెగ్మెంట్స్. ప్రతి ఒక్కరికి కూడా స్టాండర్డ్స్ అని, మనం ఎక్కడైనా పోతే అక్కడ స్టాండర్డ్ ఉందా లేదు, స్టాండర్డ్ ఒక చాలా కామన్ పదం. అక్కడ ఈ స్టాండర్డ్ ఉందా లేదు, ప్రతిదానికి పోలీసింగ్ స్టాండర్డ్ ఉందా లేదా, అన్నిటికీ స్టాండర్డ్, హాస్పిటల్లో స్టాండర్డ్ ఉందా లేదు, అలాగే బిజినెస్లో మీకు స్టాండర్డ్ ఉందా లేదు, ఇండస్ట్రీలో స్టాండర్డ్ ఉందా లేదు. ఈ స్టాండర్డ్ అని ఒకటి చాలా కామన్ పదం. మామూలుగా రోజు వారిలో కూడా మేము అది యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు వీళ్ళు ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు, ఇటు మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ కింద BIS ఈ అండర్టేకింగ్ పనిచేసింది. ఎందుకంటే మీ అందరు కూడా చాలా మందికి తెలిసి ఉంటుంది, వీళ్ళు స్టాండర్డ్స్ ఫార్ములేట్ చేస్తారు ప్రతి ప్రోడక్ట్కి. ఒక సప్లై చైన్లో ప్రొడ్యూసర్ నుంచి లాస్ట్ పాయింట్ కన్స్యూమర్ వరకు చాలా మంది ఉన్నారు. నేను పెద్ద ఎకనామిస్ట్ ఏం కాదు, అయినా కూడా నేను చాలా సింపుల్ టర్మ్స్లో చెప్తాను. ప్రొడ్యూసర్ మ్యానుఫ్యాక్చరర్ నుంచి ఒక కన్స్యూమర్ వరకు అది ప్రోడక్ట్ ఉండొచ్చు, ఏ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ఆర్టికల్ ఉండొచ్చు, అది రావడంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఆ సప్లై చైన్లో. అల్టిమేట్గా కన్స్యూమర్, మీరు ఈరోజు ఒక స్టేక్ హోల్డర్గా ఉండొచ్చు, ఫర్ ఒక ఇండస్ట్రీ సెక్టర్లో పనిచేసి ఉండొచ్చు, కానీ యూ విల్ బి ఏ కన్స్యూమర్ ఫర్ సమ్ అదర్ ఇండస్ట్రీ సెక్టర్. సో మీరు కన్స్యూమర్గా ఎలాగే ఎక్స్పెక్ట్ చేస్తారు, అలాగే మీ దగ్గర నుంచి కూడా కన్స్యూమర్ అలాగే స్టాండర్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఈ స్టాండర్డ్స్ అని చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ అని ఒకటి, క్వాలిటీ సంథింగ్ యూ డూ వెన్ సంబడీ ఈజ్ నాట్ వాచింగ్ అంటారు. క్వాలిటీ సంథింగ్ యూ డూ వెన్ సంబడీ ఈజ్ నాట్ వాచింగ్. దానికి చెప్పాలంటే క్వాలిటీ ది మీనింగ్, ఎవరు మీకు చూడినప్పుడు మీరు అది మెయింటైన్ చేస్తున్నా అదే మీ క్వాలిటీ యాక్చువల్గా. సో దట్ బ్రింగ్స్ ఇన్ రిలాక్స్, అంటే మీది ఒక ఎథికల్ ప్రాక్టీస్ అని ఫస్ట్ డిఫైన్ చేస్తుంది అది క్వాలిటీ. యాజ్ అ ప్రొడ్యూసర్ ఆర్ పర్సన్ హూ ఇస్ సెల్లింగ్ ఎ ప్రోడక్ట్, సో మీకు అది దట్ ఈస్ యువర్ స్టాండర్డ్ ఎథికల్ ప్రాక్టీస్ మీరు ఫాలో అవుతున్నారా మీరు, అది ఫస్ట్ పాయింట్. కన్స్యూమర్ వైపు నుంచి చూస్తే ఆ ప్రోడక్ట్ది ఒక రిలయబిలిటీ ఉందా లేదు, అది సేఫ్టీయా కాదు, అది తీసుకోవడానికి దాంట్లో క్వాలిటీ ఉందా లేదు ఫర్ ఫ్యూచర్ యూజ్, ఆయన అది ఇవాల్యుయేట్ చేసుకోవడానికి అది ఒక పని వస్తుంది స్టాండర్డ్స్. సో ఆ స్టాండర్డ్స్ ఉంటేనే మేము డెఫినెట్గా ఒక కన్స్యూమర్గా వెళ్ళి ఏదైనా పర్చేస్ చేయడం కానీ ఒక డెసిషన్ తీసుకుంటాం. అదే ఉద్దేశంతో అది ఒక ముఖ్యమైన ఉద్దేశం BISది కూడా. అక్రాస్ సెగ్మెంట్స్, ఇండస్ట్రీ సెగ్మెంట్స్, అది హెల్త్ కేర్ ఉండొచ్చు, హాస్పిటాలిటీ ఉండొచ్చు, తర్వాత అదర్ సిస్టమ్స్, ప్రాసెసెస్, IT కంపెనీస్ ఉన్న ప్రతి దానికి కూడా గవర్నమెంట్ అండర్టేకింగ్స్ ఉండొచ్చు. అందరికీ కూడా వాళ్ళ ఒక స్టాండర్డ్స్, వాళ్ళ సిస్టమ్స్లో ఎలాగా స్టాండర్డ్ మెయింటైన్ చేయాలా, వాళ్ళ ప్రాసెసెస్లో ఎలాగ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలా, వాళ్ళ అవుట్పుట్ ఇచ్చిన ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్, గుడ్స్ ఉండొచ్చు, సర్వీసెస్ ఉండొచ్చు, దాంట్లో ఏం స్టాండర్డ్ మెయింటైన్ చేయాలా, ఇవి అన్నిటికీ కూడా వీళ్ళు ఒక ఫార్ములేట్ చేసి అందరికీ ఇస్తారు. అది అందరికీ బెనిఫిట్ ఉంటుంది. ఆల్సో ఆ స్టాండర్డ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఓవరాల్గా నేషనల్ సెక్యూరిటీ విషయంలో, ఎన్వైరన్మెంట్ విషయంలో, పబ్లిక్ సేఫ్టీ విషయంలో కూడా మీరు చేసిన ప్రోడక్ట్కి ఏం ఇంపాక్ట్ ఉంటుంది అది చూసుకొని దాన్ని స్టాండర్డ్స్ ఫార్ములేట్ చేస్తారు. సో ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్, కాంప్లికేటెడ్ ప్రాసెస్. బట్ యాజ్ అన్ అండర్టేకింగ్ వాళ్ళకి కూడా దే ఆఫర్ లాట్ ఆఫ్ సర్వీసెస్. అది అవేర్నెస్సే కాకుండా ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ వాళ్ళ దగ్గర
టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఉంటాయి, తర్వాత ఐ థింక్ అదర్ సర్వీసెస్ ఆల్సో దే కీప్ ఆఫరింగ్, సో దట్ పబ్లిక్ కూడా అది యూజ్ చేసుకొని ఒక లెవెల్ ఆఫ్ అవుట్పుట్ ఇవ్వచ్చు కన్స్యూమర్స్కి. అంటే డిఫరెంట్ ఇండస్ట్రీస్ కన్స్యూమర్స్కి వాళ్ళ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ ఇవ్వచ్చు. ఇది అందరికీ కూడా యూస్ఫుల్ ఉంటుంది, ఎందుకంటే ఈరోజు మీ కాంపిటీషన్ కరీంనగర్కేనే మీలో రెస్ట్రిక్టెడ్ ఉండదు. ఇఫ్ యూ హ్యావ్ టు కాంపీట్ అండ్ గ్రో ఇన్ యువర్ ఇండస్ట్రీ, మీరు అవుట్ సైడ్ కరీంనగర్ కూడా అల్టిమేట్లీ వన్ డే మీరు కాంపీట్ చేయాల్సి వస్తుంది మీకు. సో అవుట్ సైడ్ కరీంనగర్ మీరు చూస్తే సమ్ డెవలప్డ్ ప్లేసెస్లో, ఇంకా సిటీస్, పెద్ద మెగా సిటీస్లో కూడా ఇవి అన్నీ చాలా అందరికీ తెలిసి ఉంటుంది. ఆల్ ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్కి ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే వాళ్ళకి ఎక్కువ కన్స్యూమర్స్ కూడా వస్తారు, వాళ్ళ బిజినెస్ గ్రో అవుతుంది. సో మీకు ఇప్పుడు కాంపిటీషన్ ఇక్కడే కాదు, అవుట్ సైడ్ కరీంనగర్ కూడా ఉంటుంది. సో మీకు అది చేయాలంటే యూ ఆల్సో హ్యావ్ టు కంపీట్ ఈక్వల్లీ విత్ అదర్ స్టాండర్డ్స్ విచ్ ఆర్ బీయింగ్ ఆఫర్డ్ అక్రాస్ ఇన్ బిగ్గర్ సిటీస్. సో ఐ థింక్ దట్ మే బి వన్ ఆఫ్ ద పర్పస్ వై బిఐఎస్ వచ్చి ఈరోజు కరీంనగర్ లాగా ప్లేసెస్లో కూడా ఇవి కండక్ట్ చేస్తుంది. అందరికీ కూడా ఆ ఇంపార్టెన్స్ ఉండొచ్చు ఇప్పుడు, బట్ ఆఫ్టర్ ద కాన్ఫరెన్స్ మేబీ మీకు ఇంకా కూడా అది అవగాహన వస్తుంది. ఎందుకంటే ఆలస్యంగా కూడా స్టార్ట్ అయింది. దట్ రిఫ్లెక్ట్స్ దట్ ఇంకా బిఐఎస్ది ఒకటి ఎంత కాంట్రిబ్యూషన్ ఉండొచ్చు మొత్తం ఇండస్ట్రీస్ అండ్ అక్రాస్ ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్కి కూడా, అది మీకు ఈరోజు తెలుస్తుంది. మేబీ వాళ్ళు ఏం సర్వీసెస్ ఇస్తారో ఆ గురించి కూడా వాళ్ళు చెప్తారు. సో మీ అందరికీ కూడా యాజ్ ది ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ డిఫరెంట్ సెగ్మెంట్స్, ఇది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉండొచ్చు, మీడియం ఎంటర్ప్రైజెస్ ఉండొచ్చు, ఆర్ ఎనీ అదర్ అక్రాస్ హెల్త్ కేర్, ఫార్మా, అందరూ మీరందరికీ కూడా ఇది డెఫినెట్లీ ఇట్ విల్ బి యూస్ఫుల్. బికాజ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇవి అన్నీ కూడా స్లోలీ కన్స్యూమర్స్లో కూడా అది అవేర్నెస్ వస్తుంది. అలాగే బిఐఎస్ యాక్ట్ కూడా వచ్చింది ఐ థింక్ 6-7 years బ్యాక్. సో ఆ యాక్ట్లో కూడా ఇవి అన్నీ కూడా పెట్టడం జరిగింది. హౌ టు ఫార్ములేట్ పాలసీస్, హూ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ గురించి చెప్పడం జరిగింది. ఐ విష్ బికాస్ దే హ్యావ్ టేకెన్ దిస్ ఇనిషియేటివ్. ఫస్ట్ వాళ్ళు చెప్పినప్పుడు నేను కూడా అంటే బిఐఎస్ అన్ని మన ఎగ్జామ్లో చదువుకొని ఉంటాం, కానీ ఎప్పుడు పర్సనల్గా వీ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్. యాజ్ అ కన్స్యూమర్ మేము వెళ్తాం, ప్రోడక్ట్స్ కొంటాము, ఈ షాప్ బాగుందా లేదు, ఈ ప్రోడక్ట్ బాగుందా లేదా అది చూస్తాము, చాలా మార్కెట్ ఇవాల్యుయేషన్ చేస్తాము. బట్ ఒక స్టాండర్డ్ సెట్ అయిపోతే మనకి ఆ వర్క్ తగ్గిపోతుంది అండ్ అక్రాస్ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అందరికీ కూడా వచ్చేస్తుంది. బోత్ ఫర్ కన్స్యూమర్స్, రీటైలర్స్ ఉండొచ్చు, డీలర్స్ ఉండొచ్చు, ప్రొడ్యూసర్స్ ఉండొచ్చు, మ్యానుఫ్యాక్చరర్స్ ఉండొచ్చు. సో ఐ విష్ ఆల్ ఆఫ్ యూ, డైరెక్టర్ గారు అండ్ హిస్ టీమ్ హూ హ్యావ్ టేకెన్ దట్ ఇనిషియేటివ్ హియర్, వచ్చి కరీంనగర్లో 1 day చేస్తారని. సో నాకు దో వీఆర్ ఎంగేజ్ విత్ అదర్ యాక్టివిటీస్, సిన్స్ దే మేడ్ అ వెరీ స్పెసిఫిక్ రిక్వెస్ట్ దట్ దిస్ ఇస్ ఫర్ అవేర్నెస్. ఇలాగా సిటీస్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇది వాళ్ళ ఉద్దేశం కాబట్టి వీ ఆల్సో థాట్ వీ షుడ్ సపోర్ట్ దట్. ఎందుకంటే స్టాండర్డ్స్, పోలీసింగ్ స్టాండర్డ్స్ ఉన్న స్టాండర్డ్ అని పదం నేను స్టార్టింగ్లోనే చెప్పాను. అందరూ దాంతోనే జడ్జ్ చేస్తారు, మనకి జడ్జ్ చేస్తారు, మీ ప్రోడక్ట్స్కి జడ్జ్ చేస్తారు, అందరూ జడ్జ్ చేస్తారు. సో ఐ హోప్ దట్ ఇది మీకు యూస్ఫుల్ ఉంటుంది అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ టేక్ అవేస్ ఫ్రమ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. Thank you, sir. I request you to administering a quality pledge on this occasion, sir. తెలుగు ఓకే, వాళ్ళు ప్లెడ్జ్ చెప్పమని చెప్తున్నారు, అది ఇంగ్లీష్లో రాసి ఉంది. ఒకసారి అందరు నిల్చోండి. ఇలా హ్యాండ్స్ రేస్ చేయండి ఫ్రంట్ సైడ్. This would be administering On the occasion of the World Standards Day, on the occasion of the World Standards Day, and as a responsible citizen of this country, and as a responsible citizen of this country, I take this oath today that I will contribute to standardization wherever possible. standardization wherever possible. I will not promote
I will not promote. The use of not only promote. I will not only promote I will not only promote the use of standards in daily life the use of standards in daily life of me and my family, of me and my family, but will also inspire people around me but will also inspire people around me to do the same. to do the same. I will buy only standardized I will buy only standardized and certified goods and certified goods and encourage people and encourage people around me to also do the same. to also do the same. I will demand quality products I will demand quality products and services and services and also create awareness and also create awareness among the people around me. among the people around me. ఉన్నారు. మరి దీనికి ఇంకా BIS అంటే ఏంటి, ఇంకా డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే కనుక మీరు BIS కేర్ యాప్ గుర్తుపెట్టుకోండి. BIS కేర్ యాప్లోకి వెళ్ళి మీరు చూసుకుంటే కనుక మీకు ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది. రైట్. ఇప్పుడు సపోజ్ మీరే ఒక కంపెనీ పెట్టుకోవాలి. Abhishek Mahanti Garu and Venkatramaya Garu IPS and our dignitaries of TV Srikanth Garu, Director of BIS and T Sujata Garu, Joint Director BIS and V Sanjana Garu, Deputy Director Deputy Director Garki and Gauri Shankar, Chairman Confederation of all Telangana Consumers Organizations and good afternoon to all. సార్ మనకి ఈ MSME డిపార్ట్మెంట్ అనేది కూడా ఇండియాలో లార్జెస్ట్ డిపార్ట్మెంట్ ఇది MSME కూడా ఏం చేస్తుందంటే యాక్చువల్గా అందరికి మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ డిపార్ట్మెంట్ ఇండియాస్ లార్జెస్ట్ ఎకానమీ జనరేట్ చేసేది అగ్రికల్చర్ తర్వాత ఒక MSME డిపార్ట్మెంట్. మీలో ఎంతమంది ఉద్యమ రిజిస్ట్రేషన్ యూనిట్స్ ఉన్నారు? ఉద్యమ రిజిస్ట్రేషన్ అంటే MSME కేటగిరీ కింద ఉద్యమ రిజిస్ట్రేషన్ ఉన్నారా? ఉద్యోగ ఆధార్ దాన్ని అప్గ్రేడెడ్ టు ఉద్యమ రిజిస్ట్రేషన్. ఓకే, అది లేకున్నా కూడా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ అంటే ఇంక్లూడింగ్ యువర్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ అవి చేస్తున్న వాళ్ళు కూడా దే విల్ ఆల్సో కమ్ అండర్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లాసిఫికేషన్ ఇన్ ఉద్యమ రిజిస్ట్రేషన్. సో అక్కడ కూడా మీరు ఇప్పుడు కూడా అంటే ప్రతి ఒక్కరు ఆన్లైన్ లో కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుండి కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. मेरा नाम सैयद मुजफ्फर, ब्यूरो ऑफ इंडियन स्टैंडर्ड, ये करीमनगर तक आके जो अवेयरनेस क्रिएट करा बहुत खूब अच्छी तरह. ये कंज्यूमर अवेयरनेस प्रोग्राम ग्रास रूट से लेके और अभी भी हैदराबाद से लेके करीमनगर तक आए, बहुत बहुत शुक्रिया अदा करते हैं हम इसके लिए. और ये ब्यूरो ऑफ इंडियन स्टैंडर्ड का जो है ये काम और जो है गांव तक और हर रूट में जाने से पब्लिक को अवेयरनेस होता. मेरा नाम शंकरलाल चौरसिया, चेयरमैन कॉन्फेडरेशन ऑफ ऑल तेलंगाना कंज्यूमर ऑर्गेनाइजेशन. ये जो BIS का साप्ताहिक कार्यक्रम बहुत सारे डिस्ट्रिक्ट्स में किया गया है. इससे बहुत सारे लोगों को, इंडस्ट्रियलिस्ट को और उपभोक्ताओं को, उपभोक्ता संघ के प्रतिनिधियों को बहुत प्रयोजनकारी है. इसके वजह से BIS के बारे में सब लोगों को जानकारी मिल रही है और BIS क्या होता है और BIS को कैसा पहचानना बहुत विवरण से यहाँ के साइंटिस्ट वगैरह उपभोक्ताओं को समझाए. ये बहुत उपभोक्ताओं को यूज़फुल है. ऐसे कार्यक्रम रूरल एरिया में भी लगाने के वजह से बहुत से आजकल के कंज्यूमर्स गोल्ड खरीदने में बहुत धोखा हो जाता है. और ऑल ओवर इंडिया में पूरा हर जगह भी एक हॉलमार्क वगैरह मैंडेटरी करने की ज़रूरत है. और इलेक्ट्रॉनिक आइटम्स में ये भी मैंडेटरी करना ज़रूरी है.
ऐसा करने से उपभोक्ताओं को बहुत उपयोग होता है, बहुत सेफ रहते हैं। अभी को मार्केट में बिगर BIS के इलेक्ट्रिकल गुड्स, इलेक्ट्रिकल आइटम्स बिक रहे हैं, इसके ऊपर मॉनिटरिंग भी करने की आवश्यकता है। ऐसे कार्यक्रम लगाने की वजह से उपभोक्ताओं में बहुत सी जागृति पैदा होगी, उपभोक्ता जागरूक होंगे और इंडस्ट्रियलिस्ट भी अच्छे प्रोडक्ट बनाने के लिए कोशिश करेंगे। उनके प्रोडक्ट को विदेश में एक्सपोर्ट करने की भी आवश्यकता है और इसके वजह से एंटरप्रेन्योर्स को भी बहुत उपयोग पड़ता है, उनको बहुत सारे फायदे होते हैं। इसी वजह से BIS के कार्यक्रम निरंतर चलते रहना चाहिए। बहुत यूजफुल कार्यक्रम है ये। ऐसे कार्यक्रम के वजह से उपभोक्ताओं को और इंडस्ट्रियलिस्ट को भी बहुत यूजफुल इंफॉर्मेशन मिल रहा है। ऐसे कार्यक्रम निरंतर करते रहेंगे तो उपभोक्ताओं को बहुत प्रयोजनकारी रहती है। Formal greetings of the day. Good afternoon, everyone. My name is K. Rohan Reddy, law student from Kumarayagala Law College, Karimnagar. Today I am feeling very excited and honored. It's a privilege for me to get the opportunity here, to get a chance to speak in front of all the dignitaries. The main issue, what the India is facing today in a consumer issue, where a lot of customers, consumers, a lot of stakeholders, right from the generation of product to the final consumer, the marketing activity, where the logistics and supply chain mainly focusing on to prevail and satisfy the ends of the customer. It is not doing with the lean manner, in a lean and agile manner, where equipping sophistication technology is not an easy thing. So getting the needs of the customer in a lean and agile manner is a very huge task. So the consumer is facing the issue in it. So this BIS standard, well, they provide a good an event of forum, like communicating each and everyone and maintaining some standards in every product and services, the goods and services we